హైదరాబాద్, సికింద్రాబాద్ ట్విన్ సిటీస్. ఆగస్టు 9వ తేదీ ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ YMCA ఫంక్షన్ హాల్లోకి వస్తున్నాం. హైదరాబాద్, సికింద్రాబాద్ దేవుని పిల్లలారా, మీరు కూడా సిద్ధంగా ఉండండి. ఉదయం 9 గంటలకు 2వ శనివారం అనగా ఆగస్టు 9వ తేదీ పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థతారాధనకు వస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు విజయవాడ పట్టణంలో ఎలా కదులుతూ కార్యాలు చేశాడో హైదరాబాద్లో కూడా కదులుతూ కార్యాలు చేయబోతున్నాడు. గెట్ రెడీ ఫర్ మిరాకిల్స్. అద్భుతాల కొరకై ఎదురు చూడండి, ఎదురు చూడండి, ఎదురు చూడండి. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మరి లేచి వాక్యం చదివి మీరందరూ కూడా ప్రార్థన చేసుకున్నారని నేను నమ్ముతున్నాను. మరి చక్కటి దేవుని యొక్క మాటలతో మీరు ఎంతగానో బలపరచబడుతున్నారని నేను నమ్ముతున్నాను. దేవుని బిడ్డలారా, మరి ఈ ఉదయకాలం కూడా ఏం వాగ్దానం ప్రభు ఇచ్చారని ఆశతో ఎదురు చూస్తున్నారా? మరి మనందరి కొరకు దేవుడు శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారండి. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం. కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. తనకు మొర్రపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎంత చక్కటి శ్రేష్టమైన మాట కదా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాట ఈరోజు ఏంటంటే, తనకు మొర్రపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టే వారందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. అవునండి, మన దేవుడు మనకు సమీపంగా ఉండే దేవుడు కదా. మన స్టేటస్ చూడడం, మన అర్హతలు చూడడం, నువ్వు ధనవంతుడువా లేనివాడువా, నీకు అందచందాలు కలిగిన వాడువా, ఇవన్నీ ఏమీ చూడు. నువ్వు కష్టకాలంలో ఉండి, ఇబ్బందుల్లో ఉండి, నువ్వు శ్రమలో ఉండి, ఇక్కట్లో ఉండి నీ దేవునికి నిజంగా నువ్వు మొర్ర పెడితే నీ దేవుడు నీకు సమీపంగా వస్తాడు. దేవుని బిడ్డలారా, ఆపదల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో స్నేహితులైనా, బంధువులైనా, ఆప్తులన్న వారైనా అందరూ మనకు దూరం అయిపోతారు. కానీ దేవునికి మనం మొర్రపెట్టినప్పుడు, మన సమస్య ఆయనకు విన్నవించుకున్నప్పుడు, ఆయన పాద సన్నిధికి వచ్చి మొర్రపెట్టినప్పుడు మన దేవుడు సమీపంగా వస్తాడు. సమీపంగా వచ్చి మన సమస్యలన్నీ పరిష్కరిస్తాడు. మనకున్న ప్రతి అక్కర తీరుస్తాడు కదా. చూడు, హన్న దేవుని మందిరానికి వచ్చి మొర్ర పెట్టుకుంటుంది, ప్రార్థన చేసుకుంటుంది. నా నింద తొలగించయ్యా అని అడుగుతుంది. అయ్యా నాకు సహాయం చేయి ప్రభు అని అడుగుతుంది. అయ్యా నా గర్భాన్ని తెరువు, ఒక్క బిడ్డను అని అడుగుతుంది. దేవుడు తనకు సమీపానికి వచ్చాడు, తన ప్రార్థన విన్నాడు, తను అడిగింది ఇచ్చాడు. తనకి తన గర్భాన్ని తెరిచి నిందను పోగొట్టాడు. చక్కటి ప్రవక్తను హన్నాకి ఇచ్చాడు కదా. మరి మన దేవుడు గొప్ప గొప్ప దేవుడై ఉండి, సర్వాధికారి అయ్యండి, సర్వశక్తిమంతుడైండి ఆయన నీకు నువ్వు మొర్ర పెడితే నీకు సమీపంగా వస్తాడు. దేవుని బిడ్డ, ఎందుకో తెలుసా? ఆయన స్వరక్తం ఇచ్చి నేను సంపాదించుకున్నాడు, మనల్ని సంపాదించుకున్నాడు. మనం ఆయన బిడ్డలం. అందుకే అబ్బా తండ్రి అని మనం మొర్ర పెట్టినప్పుడు ఆయన పరలోకంలో ఉండలేడు, నీ దగ్గరకు వచ్చేస్తాడు. నువ్వు ఎంత కష్టపడుతున్నావు చూస్తున్నాడు ఆయన. నీ దగ్గరకు వచ్చి నీకు ఏ అవసరత నువ్వు కలిగి ఉన్నావో నీ అవసరతలు తీరుస్తాడు, నీ కన్నీరు తోడుస్తాడు. అప్పులైనా, అనారోగ్య పరిస్థితులైనా, నిందలైన, వేదనలైనా, శ్రమలైనా అన్నిటి నుంచి దేవుడు విడిపిస్తాడు, నీకు సహాయం చేస్తాడు. దేవుని బిడ్డలారా, నువ్వు భయపడొద్దు. నాకెవ్వరు లేరే, నేను ఒంటరిదాన్నే, ఈ కష్టాలు నా దగ్గరికి ఎవరు రావట్లేదే అని నువ్వు బాధపడవలసిన అవసరం లేదా. నువ్వు దేవుని సన్నిధానంలో మోకరించి అబ్బా డాడీ తండ్రి అని నువ్వు పిలిస్తే, ఆయనకు మొర్ర పెట్టుకుంటే
నీ సమీపంగా ఆయన వస్తాడు, నీకు తోడుంటాడు, నిన్ను ధైర్యపరుస్తాడు, నీ అక్కర్లన్నీ తీరుస్తాడు. కనుక నువ్వు కృంగిపోవద్దు. నిజమైన దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నీకు అండగా ఉంటాడు. ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకుంటావా? నాకెవ్వరు లేరని బాధపడొద్దు, నా యేసయ్య నాకు సమీపంగా ఉన్నాడని ధైర్యం తెచ్చుకో. ఈ యొక్క వాగ్దానం ఇచ్చిన యేసయ్యకు థ్యాంక్స్ చెప్పు. యేసయ్యా, నువ్వు నాకు సమీపంగా ఉన్నందుకు నీకు వందనాలు యేసయ్య అని యేసయ్యకి థ్యాంక్స్ చెప్తారా? ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడిన గాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుల మహోన్నతులకు దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాలపు వేళ మీరు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు దేవా. అవునయ్యా, మాకు మేము మొర్రపెట్టినప్పుడు, నిజముగా నీకు మొర్రపెట్టినప్పుడు మాకు సమీపంగా ఉండే దేవుడు నువ్వు ఒక్కడవే. మా స్టేటస్ చూడవు, మా అర్హతలు చూడవు, యోగ్యతలు చూడవు. మేము పిలవగానే మాకు సమీపానికి వస్తావయ్యా. నాయన, ఈరోజు వాగ్దానం వింటున్న బిడ్డలు వారి శ్రమలో, బాధల్లో, కష్టాల్లో ఎంతోమంది దగ్గరికి వెళ్ళి సహాయం అడిగారు, అర్థించారు, ప్రార్థించారు. కానీ ఎవరు వారి దగ్గరికి రాలేదు సహాయం చేయడానికి. నిరాశ, నిస్పృహలో ఉన్నారు. మేము ఒంటరి అయిపోయి మాకెవ్వరు తోడలేరని బాధపడుతున్నారు ప్రభా. కానీ ప్రార్థిస్తే చాలు ప్రభా. అయ్యా, నీకు దగ్గరకు వచ్చి మొర్ర పెట్టుకుంటే చాలు, నువ్వు సమీపంగా వస్తానున్నవయ్యా. నీ బిడ్డలు అయ్యా, ఇదిగో తండ్రి, వారు నోరు తెరిచి ప్రార్థిస్తుండగా వారి సమీపానిగా రండి. వారి సమస్యలు పరిష్కరించండి, వారికున్న ప్రతి అక్కర్లు తీర్చండి, ప్రతి వ్యాధి నుంచి, బాధ నుంచి విడుదల దయచేయండి, మరణకరమైన వ్యాధుల నుంచి విముక్తి దయచేయండి ప్రభా. గర్భాలు తెరవండి నాయన. అయ్యా, వారికి ఏమైతే అవసరమైన ప్రతి అక్కర తీర్చమని ప్రార్థిస్తున్నానయ్యా. ఆత్మికంగా, వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, వ్యాపార రీత్యా అయ్యా తండ్రి నాయన, చేతి పని రీత్యా, నన్ను వ్యవసాయ రీత్యా ఏదైతే అవసరమైందో వారికి నాయన ప్రతి అవసరత తీర్చమని ప్రార్థిస్తున్నాను నాయన. ఈరోజు మ్యారేజ్ డేస్, బర్త్డేస్ చేసుకున్న ప్రతి ఒక్కరి జీవితంలో నూతన కార్యాలు జరుగునుగాక. నూతన దీవెనలు ప్రకటిస్తున్నాము ఇప్పుడు నాయన. ఈ దినమంతా నీ ప్రజెన్స్ మాతో ఉంచి నడిపించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.